పార్లమెంట్ సమావేశాల్లో తాజాగా ఢిల్లీ వాయు కాలుష్యం ప్రస్తావనకొచ్చింది. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం అరికట్టడానికి వెంటనే చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా ఇదే అంశంపై పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఢిల్లీ వాయు కాలుష్యం ఇటీవల కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారింది. కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు కొంతకాలంగా నరకం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంగా ఢిల్లీలో గాలి నాణ్యత సూచి ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో అనేక మంది దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడానికి కూడా రెడీ అయ్యారు. తమకు చిన్నారుల ఆరోగ్యమే ముఖ్యమని తల్లిదండ్రులు ఉండబద్దలు కొట్టారు. కాగా ఇదే అంశం ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో ఇంతటి తీవ్రత గల అంశంపై సంబంధిత నిపుణులే నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతే తప్ప వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి తమ దగ్గర మంత్రదండం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా తాజాగా ఢిల్లీ వాయు కాలుష్యం అంశం పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సభల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. అంతేకాదు సదరు సమస్యకు పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే ఇప్పటి వరకు ఢిల్లీ కాలుష్యం అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని సోనియా గాంధీ ఘాటు ఆరోపణలు చేశారు. ఢిల్లీ కాలుష్యంపై ప్రతిపక్షాలు పార్లమెంట్ ఆవరణలో నిరసన ప్రదర్శనలు చేశాయి. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. అంతేకాదు మొహానికి మాస్క్ ధరించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనలు చేస్తే సరిపోదని వీరన్నారు. వాయు కాలుష్యానికి చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ వాయు కాలుష్యంపై పార్లమెంట్లో చర్చ జరగాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనల్లో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో పాటు విపక్షాలకు చెందినటువంటి పలువురు ఎంపీలు పాల్గొన్నారు. కాగా వాయు కాలుష్యం అంశంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా మాట్లాడారు. కాలుష్యం కారణంగా ఢిల్లీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అనేక మంది పిల్లలు, వృద్ధులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని ఆమె వెల్లడించారు. ఇంతటి కీలకమైన అంశంపై పార్లమెంట్లో వెంటనే చర్చ జరపాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఇది రాజకీయ సమస్య కాదు, ప్రజల ఇబ్బందికి సంబంధించినటువంటి సమస్య అన్నారు ప్రియాంక గాంధీ. ఇలా ఉంటే ఢిల్లీ వాయు కాలుష్యంపై పార్లమెంట్లో చర్చ జరపాలంటూ పలువురు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఇందులో మణికం ఠాకూర్ కూడా ఉన్నారు. వాయు కాలుష్యంపై చర్చలు తీసుకోకుండా అనవసరమైనటువంటి సలహాలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం టైం పాస్ చేస్తోందని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వీరు పేర్కొన్నారు. అయినప్పటికీ వాయు కాలుష్యం తీవ్రత ప్రభుత్వానికి అర్థం కావడం లేదని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. ఏది ఏమైనా ఢిల్లీ వాయు కాలుష్యం అంశంపై పార్లమెంట్లో హల్చల్ చేస్తుంది.